యూపీలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న అయోధ్యలోని రామ మందిరంలో ఇవాళ కన్నుల పండుగగా ధ్వజారోహణం జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయ శిఖరంపై 22 అడుగుల కాషాయ జెండాను ఎగురవేయడంతో ధ్వజారోహణం పూర్తవుతోంది. ఆలయ నిర్మాణం పూర్తయినందుకు సంకేతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే అయోధ్య చేరుకున్న మోదీకి స్థానికులు ఘన స్వాగతం పలికారు. దీంతో రామాలయంలో ధ్వజారోహణకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేసింది యోగి సర్కార్. అద్భుతమైన శ్రీరామ జన్మభూమి ఆలయ సముదాయంలో దర్శనం, పూజలు చేసుకునే అవకాశం తనకు లభించడం అత్యంత అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రామ మందిర శిఖర ధ్వజారోహణ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. వీఐపీలు కూడా హాజరు కానుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలతో నిఘాను మరింత పటిష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. బాంబ్ స్క్వాడ్ బృందాలు ఆలయ ప్రాంగణంలో తనిఖీలు చేస్తున్నాయి. ధ్వజారోహణం వేళ అయోధ్య మందిరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ధర్మ ధ్వజారోహణ వేడుక కోసం 100 టన్నుల పూలతో రామయ్య సన్నిధిని అందంగా అలంకరించారు. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేయనున్నారు. ఈ జెండాపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదిర చెట్టు, ఓం చిహ్నాలు ఉన్నాయి. రాముడితో పాటు హనుమాన్, సీత సహా రామ దర్బార్ను మొదటి అంతస్తులో ప్రతిష్ఠించనున్నట్లు శ్రీ రామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా తెలిపారు. దాదాపు 7,000 మంది ప్రత్యేక అతిథులు ఈ అపూర్వ ఘట్టానికి హాజరవుతారని రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ధర్మంపై అధర్మం గెలుపునకు గుర్తుగా అయోధ్యలో ధ్వజారోహణ జరుగుతుందని తెలిపింది ప్రధానమంత్రి కార్యాలయం. ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేసి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం ప్రజల విజయమని తెలిపింది. ధ్వజారోహణ రోజు ఎగురవేసే కాషాయ జెండా గౌరవానికి, ఐక్యతకు, సంస్కృతి కొనసాగింపు, రామరాజ్య పాలన వైభవానికి నిదర్శనాలని ప్రకటించింది పీఎంఓ ఆఫీస్. అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణ ప్రోగ్రాం ఉండడంతో ఇవాళ రామ్లల్లా దర్శనం నిలిపివేశారు అధికారులు.
మళ్లీ రేపు ఉదయం 7 గంటలకు దర్శనం ప్రారంభం అవుతుందని తెలిపారు. యూపీలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న అయోధ్యలోని రామమందిరంలో ఇవాళ కన్నుల పండువగా ధ్వజారోహణం జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయ శిఖరంపై 22 అడుగుల కాషాయ జెండాను ఎగురవేయడంతో ధ్వజారోహణం పూర్తవుతోంది. ఆలయ నిర్మాణం పూర్తయినందుకు సంకేతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే అయోధ్య చేరుకున్న మోదీకి స్థానికులు ఘన స్వాగతం పలికారు. దీంతో రామాలయంలో ధ్వజారోహణకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేసింది యోగి సర్కార్. అద్భుతమైన శ్రీరామ జన్మభూమి ఆలయ సముదాయంలో దర్శనం, పూజలు చేసుకునే అవకాశం తనకు లభించడం అత్యంత అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రామ మందిర శిఖర ధ్వజారోహణ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. వీఐపీలు కూడా హాజరు కానుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలతో నిఘాను మరింత పటిష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. బాంబ్ స్క్వాడ్ బృందాలు ఆలయ ప్రాంగణంలో తనిఖీలు చేస్తున్నాయి.